ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినీ హీరో అల్లు అర్జున్ల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇందులో రాజకీయ నాయకుల మాటలు కూడా అల్లు అర్జున్పై పలు విమర్శలు చేశారు. దీంతో ఇంకా ఈ గొడవ తారాస్థాయికి చేరి ఫ్యాన్స్ మధ్య ఒక విధమైన భయాందోళన, అంటే ఒకరికొకరు ఇడిపోయి ఫ్యాన్స్ మధ్య ఏం జరుగుతుంది, లేదా రేపు డిసెంబర్లో పుష్ప సినిమా విడుదల కాబోతుంది, ఈ సినిమా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందా, ఇందులో ఫ్యాన్స్ ఏమన్నా అల్లు అర్జున్ పక్కన పెడతారా అనే పలు రకాల విషయాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? 2024 ఎన్నికల్లో నంద్యాలలో శిల్పా రవిచంద్రన్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన పిలుపు మేరకు అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. దీంతో కూటమిలో పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన నంద్యాలకు ఎలా వెళ్తారు అనేది అప్పటి నుంచి వీరి మధ్య గొడవ మొదలైంది అనుకోవచ్చు, ఫ్యాన్స్ మధ్య. ఇక్కడ లాస్ట్ చివరికి ఏమొచ్చింది, చిరంజీవి అంటే ప్రస్తుతం చిరంజీవి ఉండడం వల్లనే అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉన్నారని, ఆయన లేకపోతే అల్లు అర్జున్ లేరనే విమర్శిస్తున్నారు. ఇలా జరగడానికి అంటే అల్లు అర్జున్ చిరంజీవి వల్లనే పైకొచ్చారా, లేదా ఆయన నటన వలన పైకొచ్చారా? మనము ఒక విధంగా ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు నాగబాబు ఉన్నారు, కృష్ణ కొడుకు రమేష్ బాబు కూడా, వాళ్ళు ఇరువురు కూడా హీరోలుగా చేశారు. ఫస్ట్లో వాళ్లకు చిరంజీవి తమ్ముడుగా నాగబాబు, కృష్ణ కుమారుడుగా రమేష్ బాబు వచ్చారు. కానీ ఒకవేళ వారి వల్లనే, ఒకవేళ చిరంజీవి వల్లనే, కృష్ణ వల్లనే, అంటే అలా హీరోల వల్లనే పైకి వచ్చేట్టుగైతే గతంలో రమేష్ బాబు కానీ ఈయన నాగబాబు కానీ ఎందుకు హీరోలుగా నిలబడలేకపోయారు? ఇది కూడా ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఒకరి మీద అంటే పలానా హీరో కొడుకు అయిన మాత్రాన పైకి వస్తాడు, పలానా క్రికెటర్ కొడుకు అయినంత మాత్రాన క్రికెటర్ అవుతాడు, రాజకీయ నాయకుడు కొడుకు అయినంత మాత్రాన రాజకీయ నాయకుడు అవుతాడు అనేది ఏమీ లేదు. అట్లా పెట్టుకుంటే మన రాష్ట్రంలో గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు, కానీ వారి కొడుకులందరూ ముఖ్యమంత్రి కాలేదు కదా. ఇక్కడ ఎవరికైనా మొదట ఇంట్రడక్షన్ వరకే వారి యొక్క, అంటే ఇప్పుడు చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సినిమాల్లోకి వస్తున్నాడు, అది ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ సినిమా వరకే ఉంటుంది. ఫస్ట్ సినిమా వరకే ఆయనకు ఆ ప్రభావం ఉంటుంది, తర్వాత ఆ ప్రభావం ఉండదు. తర్వాత ఆయన నటన ప్రజలకు నచ్చాలి, ఆయన చేసే సినిమాలు ప్రజలకు నచ్చి అప్పుడు ఫ్యాన్స్గా ఏర్పడి ఆయన పెద్ద హీరో అవుతాడు. అల్లు అర్జున్ ఆ విధంగా తీసుకుంటే ఆయన మంచి మంచి సినిమాలు తీశాడు, హీరోగా తనకంటూ ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ విధంగా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి వల్లనే వచ్చారు. మరి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు కనపరాల, పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించాడు కనపరాల. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు విలీనం చేస్తున్నావు, ఆ పార్టీని నేను నడిపిస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పలేదు. తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలపాల్సిన పరిస్థితి. తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఇమేజ్ ఆయనది, చిరంజీవి ఇమేజ్ చిరంజీవిది. అంతేగాని ఇంతవరకు అల్లు అర్జున్ అనే హీరో ఆయన సొంతంగా మొదటి వరకే చిరంజీవి మేనల్లుడు ఆయన. తరువాత ఆయన సొంతంగా సినిమాలు చేసుకుంటూ ఆయన నటనతో, ఆయన డ్యాన్స్తో ప్రజలను ఆకట్టుకొని ఆయనకు సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంతేగాని పూర్తిగా చిరంజీవి కుటుంబం వల్లనే అల్లు అర్జున్ ఎదిగిపోయాడు అనేది ఎంతవరకు నిజమనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు వారి మధ్య గొడవలు ఏం పెద్ద గొడవలు కాదయ్యి, చిన్న చిన్న గొడవలే, బంధువులు కాబట్టి మళ్ళీ కలిసిపోతారు. కానీ దీన్ని ఇట మీడియా కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు,
రాజకీయ నాయకులు కావచ్చు మధ్యలో దూరి ఆ గొడవను పెంచుతున్నారు తప్ప తగ్గించడం లేదు. అల్లు అర్జున్ అనే సినీ హీరో ఎక్కడ కానీ చిరంజీవి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ ఎవరినే కానీ ఇంతవరకు ఆయన విమర్శించలేదు, ఎలాంటి మాట అనలేదు. చిరంజీవిని ఆయన ఒక దేవుడిగానే భావిస్తాడు. కానీ ఆయన చేసింది ఏంది? ఆ ఎన్నికల్లో ఆ నంద్యాలకు వెళ్ళి ఆయనకు సపోర్ట్గా, అంటే అక్కడ కూడా ఆయన రాజకీయం ఏం మాట్లాడలేదు, గెలిపించండి అని చెప్పి మాత్రమే వచ్చాడు. అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఏమి రాజకీయ ప్రసంగం చేయలేదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు, పార్టీల గురించి మాట్లాడలేదు, ఏం చేయలేదు. రవిచంద్రన్ను గెలిపించండి, శిల్పా రవిచంద్రన్ను గెలిపించండి మాత్రమే చెప్పాడు. అంత మాత్రమే. కానీ ఆ టైంలో ఆయనకుండే ఫాలోయింగ్ని బట్టి ఫ్యాన్స్ అధికంగా అక్కడికి రావడం జరిగింది. అది తీసుకొచ్చి ఇప్పుడు ఆ అల్లు అర్జున్పై ఇటు రాజకీయ నాయకుల విమర్శలు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శలు, ఇవి తీరా తారా స్థాయికి చేరుకున్నాయి. ఇది ఇప్పటికీ లాస్ట్కు ఈ విమర్శలు ఎంతవరకు పోతాయో అనే ఆందోళన కూడా ఫ్యాన్స్లో నెలకొంది. ఇప్పుడు డిసెంబర్లో పుష్ప సినిమా రావాల్సింది. ఈ పుష్ప సినిమాను ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుందా, ఒకవేళ టికెట్లకు ఏమైనా ధరలు పెంచదా అనే ఆలోచన కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఉంది. అల్లు అర్జున్ అనే హీరో ఇంతవరకు చిరంజీవి కుటుంబాన్ని కానీ ఎవరిని కానీ చెడుగా మాట్లాడిన పరిస్థితి లేదు. అలాంటిది ఆయనపై ఇన్న విమర్శలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో ఆయన కూడా చెప్పింది ఏంటి? నన్ను నమ్మి నా కోసం ఉండేవారి కోసం నేను ఎక్కడికైనా వస్తానన్నారు. అంటే ఫ్యాన్స్ వల్లనే కదా, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారంటే ఫ్యాన్స్ వల్లనే కదా. మిత్రులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, ఇతరులు ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా పోయి సహాయం చేస్తారు కదా. అదే రీతిలో ఆయన కూడా నంద్యాలకు వెళ్ళడం జరిగింది. దానిపై ఇప్పటి వరకు రాద్ధాంతం జరుగుతూనే ఉంది. అంటే వారు మాట్లాడే మాటల వలన మీడియా దీన్ని హైప్ చేస్తాను తప్ప అంతకుమించి ఏం లేదనేది కూడా ఒకటి ఆలోచించాల్సింది. ఏది ఏమైనా వారు బంధువులు. చిరంజీవి కుటుంబానికి కాదని అల్లు అర్జున్ ఎక్కడికి పోయేది ఉండదు, ఆయన ఎవరిని విమర్శించేది ఉండదు. ఆయన సినీ హీరోగానే ఉన్నారు. ఆయన అలాగే తన సినిమాల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్కు ఎక్కువ విలువిస్తాడు. అంతేగాని దీన్ని తీసుకొని పూర్తిగా వారి మధ్య, అంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీడియా ప్రయత్నిస్తుంది అనే ఆరోపణలు కూడా ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. మామూలుగా అయితే అల్లు అర్జున్ అనే హీరో చిరంజీవి కుటుంబానికి అతి అభిమాని. అంటే అభిమాని, చిరంజీవిని గౌరవిస్తాడు, పవన్ కళ్యాణ్ని గౌరవిస్తాడు, నాగబాబుని గౌరవిస్తాడు. వారికి ఎప్పుడూ ఆయన గౌరవం ఇస్తూనే ఉంటాడు. కానీ ఈ రాద్ధాంతం చేస్తున్నది మీడియా రూపంలో ఫ్యాన్స్ను దగ్గరకు తీసుకొని వారి దగ్గర ఇరుపక్కాల దగ్గర ఏదేదో మాట్లాడిస్తూ హైప్ చేస్తున్నారు తప్ప ఇందులో రాజకీయ నాయకులు మాట్లాడడం వల్ల కూడా కొంచెం ఎక్కువ గొడవ అనేది పై స్థాయికి వెళ్ళింది. లేకుంటే అది కూడా జరిగి ఉండేది కదా. ఎప్పటికైనా వారి కుటుంబ సభ్యులు వారు ఎప్పుడైనా ఏకమవుతారనేది ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. అంతేగాని ఎప్పటికీ చిరంజీవితో అల్లు అర్జున్ అనే హీరో చిరంజీవి కుటుంబంతో విడిపోడు అనేది కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ను, చిరంజీవిని అల్లు అర్జున్ ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాడనేది కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎవరెవరో ఏదో మాట్లాడారని మీరు రెచ్చిపోయి మీరు గొడవపడి దాన్ని పెద్ద స్థాయికి తీసుకొని పోకుండా ఫ్యాన్స్ ఈ విధంగా, అంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకటవుతారు అని ఆలోచించి కొంతవరకు గొడవలను తగ్గించుకుంటే, అంటే మాటల యుద్ధం తగ్గించుకుంటే చాలా మంచిదనేది కొందరు సూచన.